రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వైద్యారోగ్య శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉంటే అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించొచ్చని చెప్పారు. హెల్త్ ప్రొఫైల్ ను ఆరోగ్యశ్రీతో అనుసంధానించాలని సూచించారు. ఇటు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా గవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండేలా కామన్ పాలసీ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ హాస్పిటల్స్ లో హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత పెద్ద ఫార్మా కంపెనీలకు అప్పగించాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను ఏదో ఒక దానిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్లో టిన్స్ నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం కేవలం హైదరాబాద్ పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఏరియాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని చెప్పారు. సంబంధిత మెడికల్ కాలేజీల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో సమస్యలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధులపై అధికారులతో చర్చించారు. గృహ నిర్మాణ శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. గృహ నిర్మాణ శాఖలో పలు సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థల్లోని 11 మంది డైరెక్టర్లపై వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నియమించబడిన 9 మంది డైరెక్టర్లు ఉన్నారన్నారు ఆఫీసర్. వీరితో పాటు మరో 2ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తొలగించిన వారిలో ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్, కమర్షియల్ డైరెక్టర్ రాములు ఉన్నారు. వీరంతా 2 నుంచి 10 ఏళ్లకు పైగా డైరెక్టర్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు అధికారులు. ప్రివెంటివ్ డిటెక్షన్లపై అడ్వైజరీ బోర్డును నియమించింది సర్కార్. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జైస్వాల్, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి బజరంగ్ బాబు, మరో డిస్ట్రిక్ట్ రిటైర్డ్ జడ్జి నాగమారుతి శర్మతో 3 కమిటీ బోర్డు వేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. హైదరాబాద్ లో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ నిర్వహణపై రేవంత్ రెడ్డితో కేఏ పాల్ చర్చించారు. దీనికి రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు ప్రకటించారు కేఏ పాల్. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు తరలి రావాలని పిలుపునిచ్చారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నేత భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా నర్సారెడ్డి ప్రజలకు సేవలందించాలన్నారు సీఎం. నర్సారెడ్డి అనుభవాలు తమకు మార్గదర్శకమన్నారు రేవంత్ రెడ్డి.